श्रीसमन्वितमव्ययं परमप्रकाशमगोचरं भेदवर्जितमप्रमेयमनन्तमाद्यमकल्मषं निर्मलं निगमान्तमव्ययमप्रतर्क्यमबोध्यकं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। नादबिन्दुकलात्मकं दशनादभेदविनोदकं मन्त्रराजविराजितं निजमण्डलान्तरभासितं पञ्चवर्णमखण्ड अद्भुतमाधिकारणमच्युतं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। व्योमवद्बहिरन्तरस्थितमक्षरं निखिलात्मकं केवलं परिशुद्धमेकमजन्महि प्रतिरूपकं ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। बुद्धिरूपमबुद्धिकं त्रितयैककूटनिवासिनं निश्चलं निरतप्रकाशमनेकवर्णम् अरूपकं पश्चिमान्तरखेलनं निजशुद्धसंयमिगोचरं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। हृद्गतं विमलं मनोज्ञविभासितं परमाणुकं नीलमध्यसुनीलसन्निभमादिबिन्दुनिजांशुकं सूक्ष्मकर्णिकमध्यमस्थितविद्युदादिविभासितं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। पञ्चपञ्चहृषीकदेहमनोचतुष्टयसंस्मरं पञ्चभूतसकामषट्कसमीरशब्दमभेदकं पञ्चकोशगुणत्रयादिसमस्तधर्मविलक्षणं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। पञ्चमुद्रसुलक्ष्यदर्शनभावमात्रनिरूपणं विद्युदादिदगद्धगद्धितमोदवर्धनवर्धनं चिन्मुखान्तरवर्तिनं सदसद्विलाससमायकं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। पञ्चवर्णरुचिर्विचित्रविशुद्धतत्त्वविचारणं चन्द्रसूर्यचिदग्निमण्डलमण्डितं घनचिन्मयं चित्कलापरिपूर्णमन्तरचित्समाधिनिरूपणं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। हंसनादमखण्डनादमनेकवर्णमरूपकं शब्द
दजालमयं चराचरजन्तुदेहनिवासिनं चक्रराजमनाहतोद्भवमेकवर्णमतः परं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। जन्मकर्म विलीनकारणहेतुभूतमभूतकं जन्मकर्म निवारकं रुचिपूरकं भवतारकं नामरूपविवर्जितं निजनायकं शुभदायकं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। तप्तकाञ्चन दीप्यमानमघाणुरूपमरूपकं चन्द्रिकान्तरतारकेव समुज्ज्वलं परमं पदं नीलनीरदमध्यमस्थितविद्युदावलिभासितं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। स्थूलसूक्ष्मसकारणान्तरखेलनं परिपालनं विश्वतैजसप्रज्ञचैतसमन्तरात्मनिजस्थितं सर्वकारणमीश्वरं नितिलान्तरालविहारिणं प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। प्रातरेव हि मानसि गुरुपादुकाद्वयमाश्रये। गुरुपादुकाद्वयमाश्रये। గురుపాదుకాద్వయమాశ్రయే. సామవేద మహావాక్యంగా మనం అర్థం చేసుకోవాల్సినది అటువంటిది ఉన్నది ఇందుట్లో. అందుకని ఇక్కడ చక్కగా లలితామ్మ వారి ఉపాసనగా లేదా ఒక అనుష్ఠానంగా మన వినోద స్వామి, ఆ కుటుంబము, వీరంతా కూడా మన ఎంవిఆర్ ప్రసాద్ గారి అమ్మాయి, వీరంతా చక్కగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మ యొక్క తత్వం అనేటువంటిది స్వామి తత్వంగా ఎలా భాషిస్తున్నది అనేటువంటి విషయం ఒకటి చెప్పుకుని మనము 9:30 కల్లా మనము అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాము. 9:30 కాదు, ఇంకొక 5 నిమిషాలు ఎక్కువే మాట్లాడతాను, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. అందుకే ఏమన్నారు, కరుణాతరంగితాక్షి అమ్మ జగన్మాత. జగన్మాత అంటే అక్కడ స్వామి తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నామరూపరహితమైనటువంటి స్థితి అది. అందుకని అరుణాం అంటే ఏమిటి? అరుణాం చదవటమైనా కేవలం కాదుగా. అరుణాం అనేటువంటి మాటలో విశేషమైనటువంటి ఉదయించేటువంటి సూర్య భగవానుడి యొక్క పాటల వర్ణము, ఒక మనకి పింక్ కలర్ అంటాం కదా, ఆ రంగులో ఉండేటువంటి తత్వం. ఏమిటి ఆ తత్వానికి అర్థము? అమ్మని అరుణాం అన్నప్పుడు మన మనసులో రావాల్సింది ఉదయించేటువంటి సూర్యుడు అనేటువంటిది, అమ్మ యొక్క జ్ఞానం అనేటువంటిది మనకి అమ్మ యొక్క ధ్యానము ద్వారా, ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి ఈ ధ్యానము ద్వారా అట్టి ధ్యానం అనేటువంటిది విచారణగా మారి, ఆత్మవిచారణగా, ఎంక్వైరీగా మారి, అటువంటి విచారణ నుంచి కూడా జ్ఞాన సముపార్జన చేయటం అనేటువంటిది మనకి ఇక్కడ అరుణాం అనేటువంటి వాక్యము ద్వారా, పదము ద్వారా మనకు అర్థమవుతున్నది. కరుణాతరంగితాక్షి అన్నారు. అమ్మని కరుణాతరంగితాక్షి కదా. కరుణాతరంగాలతో కూడి ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటిది తల్లి కాకెవరుంటారు చెప్పండి? కరుణా పూరితమైనటువంటి తరంగాలు అంటే వేవ్స్ ఏవైతే కరుణ, కంపాషన్ అనేటువంటిది తరంగాలుగా నిండి ఉన్నటువంటి ఆ జగన్మాత విశ్వ చక్షువులు అనేటువంటివే మనకి ఎన్ని రకాలైనటువంటి మాయలు కమ్ముకుంటున్నా అమ్మ రక్షించుకుంటూ ఉన్నది. మనకి తెలియట్లేదు, మనకి ఎన్ని మాయల్లో కమ్ముకొని ఉంటామో మనకి తెలియకుండా ఎన్ని రకాలైనటువంటి తెలియని అహం ప్రవృత్తుల ద్వారా ఏర్పరచుకొని ఉంటాము. అది కరెక్ట్ అనుకుంటూ ఉంటాము, మనం నిజం అనుకుంటాము, మనం అబద్ధం అనుకుంటాము, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టారనుకుంటాం, మనం ఎవరిని ఇబ్బంది పెట్టామనుకుంటాము. అమ్మ మాయ
ఒక క్షణం పాటు అవన్నీ వదిలేసి, అమ్మా ఏం చేస్తున్నావు, నువ్వు చెయ్యమ్మా, నీ పాదాల విందా నీ పాద చరణాల విందా ఎందు నా యొక్క మనస్సుని సమర్పించుకుంటాను, చాలు అన్ని కష్టాలు తొలగిపోవటానికి. కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపం. ధృతం అంటే కలిగి ఉన్నది, ధృతం అంటే పట్టుకొని ఉన్నది. ఏమిటది? పాశ అంకుశ పుష్పబాణ చాపములు. విశేషమైనటువంటి పాశం అంటే ఏమిటండి? మామూలు పాశం అంటే బయట మాయ దుఃఖంగానో సుఖంగానో పట్టుకొని ఉంటుంది మనకందరికీ. కానీ అమ్మ యొక్క పాశం ఉంటుంది తెలుసా? ప్రేమ పాశము. ఎప్పుడూ వదిలిపెట్టలేదు. తన బిడ్డగా కష్టాలలో ఉన్నటువంటి మనందరినీ అమ్మ తన పాశంతో పట్టుకొనే ఉన్నది. ఆ పాశం అనేటువంటిది ప్రేమ పాశము, మాయా పాశము కాదు. పాశ అంకుశము మనలో ఉన్నటువంటి రాక్షసత్వాలని, మనలో కర్మ ప్రభావం చేత ఏర్పడి ఉన్నటువంటి ఆ మాయ యొక్క దుష్టులను దుర్మట్టానికి అంకుశం అనేటువంటి దాని చేతిలో పట్టుకుని ఆ దిక్కు తెన్ను తెలియనటువంటి ఆ యొక్క ఏనుగు ఏదైతే ఉన్నదో, మదపు తేలుగు అనేటువంటిది ఈ వాక్యంలో పడిపోయి నా అంతటి వారు లేరు అనుకుంటూ మన జీవితాన్ని మనం బాగు చేసుకోలేనటువంటి పరిస్థితులు మనమే తెచ్చుకుంటేటువంటి స్థితిని ఆ అంకుశం ద్వారా అమ్మ మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్క మాట చెప్తారు మనకి వసన్యాది వాగ్దేవతలు, అహమిత్యేవయే భవాని. ఇది ప్రధానమైనటువంటిది తత్వమసి అనేటువంటి వాక్యానికి. అందుకని ఈ శ్లోకం అనేటువంటి దాన్ని ప్రాథమికంగా తీసుకోవటం జరిగింది. ధృతపాశాంకుశ పుష్పబాణ చాపం అణిమాది విరావృత మయూఖై అహమితి ఏవయే భవాని. మమ జగన్మాత పరమేశ్వరి తల్లి. అణిమాది, అణిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాకామ్య, ఈషిత్వ, వసిత్స అనే అష్టసిద్ధులతోటి కూడా కూడుకొని ఉన్నది, ఆవృతమై ఉన్నటువంటి మహాశక్తి అమ్మా జగన్మాత. అహమితి ఏవయే భవాని. జగన్మాతని అక్షయంగా కొలవటం లేదు నేను ఇక్కడ. ఈరోజు తత్వమసి అనేటువంటి మహావాక్య ప్రబోధాన్ని మనకు అందించినటువంటి శబరిమలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని తత్వమసి అనేటువంటి విధంగా ఎప్పుడు కూడా మనం అర్చించుకోవాలి. ఏమిటి తత్వమసి అర్థము? ఏమిటి యొక్క అహమితి ఏవయే భవాని? అమ్మా అహమితి ఏవయే భవాని. నిన్ను నేను బాహ్యంగా కొలవటం లేదమ్మా, నీవు నాగానే నేను భావిస్తూ నేను నిన్ను ఉపాసిస్తూ ఉన్నాను. విశేషమైనటువంటి మాట, ఎంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క తత్వం అనేటువంటిది మనకు అందించారు. ఇది తేలిగ్గా అర్థం చేసుకోలేమంటే. అహమితి ఏవయే భవాని అంటే మనసంతా అల్లకల్లోలంగా పెట్టుకొని నేను జగన్మాతగా మారిపోయాను అనుకోవటం కాదు. ఇది మనస్సులో ఉన్నటువంటి కర్మ సచ్చితాలన్నీ కూడాను పక్కన పెట్టి అమ్మ పాదాల చెంత ఉంచి అమ్మగా మారిపోయి అమ్మని అర్చన చేయటం అనేటువంటిదే మా అహమితి ఏవయే భవాని. నేనే నీవుగా, నేనే నీ యొక్క స్వరూపంగా అర్చిస్తున్నానన్నారు. ఎంత విశేషమైనదంటే రుద్ర ప్రశ్నంలో కూడా అంటారు, నా రుద్రో రుద్రమక్షయేతని. రుద్రుణ్ణి ఓం నమస్యంభవే చ మయో భవే చ నమస్యంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ రుద్ర ప్రశ్న చెప్తుంది కదా. రుద్ర నమక చమకాదుల్లో ఏం చెప్తున్నారు? రుద్రుణ్ణి అర్చించడానికి బుద్ధితో కూడి ఈ పేర్లు కలిగి ఈ ఉద్యోగాలు వ్యాపారాలతో ఒక గుర్తింపు, ప్రాపంచిక గుర్తింపు కలిగినటువంటి వాడు చేయలేడు. అటువంటి శక్తిని ఉపాసించడానికి, అటువంటి హరిహర శక్తి యొక్క సమ్మిళిత స్వరూపాన్ని అర్చించడానికి, జగన్మాతని అర్చించడానికి వ్యక్తిగా మన యొక్క శక్తి ఏమాత్రం సరిపోదో అసలు స్వీకరించదమ్మా. మరి ఏం స్వీకరిస్తుంది? నీవు తనగా మారి చేయమన్నది. అందుకే రుద్రో రుద్రమక్షయేత్తన్నారు. రుద్రుడుగా మారితే తప్పితే నువ్వు రుద్రాఛాయానికి పనికిరావని చెప్పింది మనకి. మరి ఏం చేయాలి రుద్రుడిగా మారాలంటే? మహన్యాసం అనేటువంటిది అందించింది జగన్ అక్కడ శివుడికి. శివుడిగా ఆ సమస్త శరీర స్థూల సూక్ష్మ దేహాలలో నీవు న్యాసపూర్వకంగా రుద్రుడిగా మారి నీవు రుద్రార్చన చేస్తున్నావు అంటే రుద్రుడే రుద్రుడికి అర్చన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఇప్పుడు మనము కూడాను ఆ అహమితి ఏవయే భవాని అమ్మగా మారినప్పుడు మాత్రమే, అమ్మగా మారి అమ్మకే కంటెంప్లేషన్ అంటే ధ్యానం అనేటువంటి స్థితిలోకి వెళ్ళటము అనేటువంటి తత్వమసి అనేటువంటి వాక్యార్థము కూడా అదే గూఢంగా. నీవు ఈ రోజున కూర్చొని మనము ఒక బాహ్యమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపుతో ఒక చిన్న సముదాయమైనటువంటి జీవుల యొక్క
పరిశ్వంగంలో లేకపోతే వారి యొక్క పరిసత్సంగంలో కూర్చుని మనమేదో వ్యక్తిగా పూజ చేశామనేటువంటి భావన, మనమేదో వ్యక్తిగా మనమేదో ఆరాధన చేశాము, మనం అన్నదానము చేశామనేటువంటి భావన అనేటువంటిది పక్కన పెట్టేసి మీరు చక్కగా మనమంతా కూడాను ఆ స్వామిగా కూర్చొని స్వామికి పూజ చేస్తున్నాడు అనేటువంటి భావన ఏదైతే ఉందో మనలో అహంభావాన్ని పక్కన పెట్టేస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలో మనము ఈ రోజున స్వామి యొక్క తత్వం అహమితి ఏవయే భవానీ అన్నట్టుగా స్వామి అహమితి ఏవయే హరిహరపుత్ర అనేటువంటి స్థితిలో ఏది పక్కన ఏది జరుగుతున్నా మిగతా వాళ్ళు నిర్వహించుకునే వాళ్ళు నిర్వహించుకుంటుంటారు. మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సప్తధాతువులు అన్నీ కూడాను ఆ పరమాత్ముడే. ఇందుట్లో కూడా న్యాసాదులు ఉంటాయి ప్రతిష్టలో. ఈ న్యాసాదులన్నింటినీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వాటి ద్వారా ఏదో చేతులు కాళ్ళు కదిలించామని కాకుండా ఆ పరమేశ్వర తత్వము, హరిహరపుత్ర తత్వం అనేటువంటిది మనలో ప్రవేశింపచేసుకుని అహం అనేటువంటిది విశ్వాహంగా మారిపోయి సాక్షాత్తు అయ్యప్ప స్వామినే మనం కొలుచుకునే విధంగా మనం ఈరోజు చేసుకోవలసి ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, ఈరోజే కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సాధన అలవాట్లకి మనకి ప్రపంచంలో ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి మాయాపూరితమైనటువంటి సుఖ దుఃఖాలకి మనం ఎప్పుడు కూడా లోనైపోతూ ఉంటాం. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మిథ్యాపూరితమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనకు బోధపరుచుకోవడానికి ఇటువంటి సాధన అనేటువంటిది ఇచ్చారు. అందుట్లో ఈరోజు మనకి వినోద్ స్వామి వారి కన్నస్వామి సంవత్సరం మనకి అనుకోకుండా వెండిఆర్ ప్రసాద్ గురుస్వామి గారు మనకి మన సంఘానికి ఎప్పటి నుంచో పరిచయం వారు. అటువంటిది వారు చెప్పటము, వినోద్ స్వామి వెంటనే చెన్నైకి వెళ్ళటము, మనం మొట్టమొదటి రోజు మాల వేసుకున్నప్పుడు దాని తర్వాత వారంతా అమ్మాయి మన ప్రసాద్ గారి అమ్మాయి తర్వాత చెన్నై నుంచి రాగానే వెంటనే మనకి మాలధారణ చేయటం, 42 రోజుల దీక్ష ఇరుముడి కన్నా కంప్లీట్ అయ్యేట్టుగా ఒక సంకల్పాన్ని ఏర్పరచుకోవటము, తద్వారా వెంటనే మాల వేసుకోగానే వెంటనే 3 రోజుల్లో 15వ తారీఖు కుదురుతుందే, వారికి ఏదో అనువుగా ఉందనుకున్నారు కానీ అంతకు ముందే చెప్పి ఉండటం వల్ల 9వ తారీఖు పెట్టుకున్నారు. చక్కగా ఆ కుటుంబం అంతా కూడాను అదేవిధంగా మన వినోద్ స్వామి వారి కుటుంబము, ప్రసాద్ గురుస్వామి వారి మాత అందరూ గారింట్లో ఎన్నిసార్లు పూజ చేసి వచ్చాము. ప్రసాద్ గురుస్వామి గారింట్లో ఆ ఇల్లంతా తిరిగేసి అన్ని కావాల్సిన నోట్లో అక్కడ ఒక అట్టిపడి ముక్క కనబడితే నోట్లో వేసుకునేవాడిని. ఆ మాటకి చెప్పకుండా పక్కకి తిరిగి నవ్వుతూ ఉండేవాడిని. అంత చదువు ఉండదు మాకు. కాబట్టి చక్కగా మనము మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవాలండి. పని కాకపోతే కంగారు పడకూడదు. కోపం అనేటువంటిది మనలో ఏర్పడిందంటే అది ముందు మనల్నే నాశనం చేస్తుంది. అందువల్ల మనస్సుని ప్రశాంతంగా, సంతోషంగా, ఎన్నిసార్లు కోపతాపాలు వచ్చినాయి, ఆగిందా, రోజు ఆగిందా, వెళ్ళిపోయిందిగా, కానీ ఆ సాధన ఏదైతే కోపం వచ్చిందో మనలో మటుకు ఉండిపోయి మనల్నే మళ్ళీ తర్వాత కూడా ఆ సంస్కారాన్ని కట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి సందర్భాల్లో చక్కగా స్వామి యొక్క పూజని ఆనందంగా చక్కగా చేసుకొని, కన్యస్వామి కదా, జీవితమందున ఒకసారైనా స్వామి సన్నిధికి చేరండి, జీవితమందున ఒకసారైనా స్వామి సన్నిధికి చేరండి. ఆ హరిహర సుతుని కన్నుల కాంచి పరవశమంది పాడండి, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, శరణమయ్యప్ప, శరణం అయ్యప్ప, శరణమయ్యప్ప.